ఏం కావాలో ఆర్డర్ చెప్పండి సార్. చెప్తాను, రాసుకో. అన్నీ హాట్గా ఉండాలి. ఏమన్నారు సార్? అదే వేడివేడిగా కావాలి. నాకు చల్లగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. వెళ్ళి తీసుకురా. భలే ఇచ్చారా. వెళ్దాం పదండ్రా. రే లెగండ్రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చక్కగా తినేసి చేతులుపుకుంటూ వెళ్ళిపోతున్నారు? బిల్ ఎవరు కడతారు? ఓ, ఈ రెస్టారెంట్ లో బిల్లు కూడా కట్టాలా? ఓహో, ఫ్రీగా పెడతారా? అందమైన అమ్మాయిని పెట్టి సర్వ్ చేస్తున్నారంటే ఫుడ్ కూడా ఫ్రీ ఏమో అనుకున్నావు. హలో మిస్టర్, మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి. ఏంటి మర్యాద మునక్కాడ అంటూ ఏవేవో మాట్లాడుతున్నావు? మాతో పెట్టుకోకు. అవన్నీ నాకు తెలీదు. ముందు బిల్లు కట్టి ఇక్కడి నుంచి కదలండి. కట్టకపోతే ఏం చేస్తావు? ఏ మిస్టర్, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ముందు బిల్లు కట్టి ఇక్కడి నుంచి కదలండి. మేం కట్టాం. ఇప్పుడేం చేస్తావు చెప్పు. బిల్లు కట్టకపోతే ఏం చేస్తావు? నన్నే కొడతావా? ఏరా, ఒకటి సరిపోలేదా? ఇంకోటి కావాలా? ఏయ్, మాతో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఏంట్రా, వాడికిచ్చింది సరిపోలేదా? నీకు కూడా కావాలా? ఏయ్, మాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు అర్థమవుతుందా? అర్థమయ్యేలా నేను చెప్తాన్రా. బిల్లు కట్టి ఇక్కడి నుంచి కదలండి, లేకపోతే ఒక్కొక్కరికి తాట తీస్తా. బిల్లు కట్టకపోతే? మీరిక్కడ ఏం చేశారో, ఆడవాళ్లతో ఎలా అసభ్యంగా ప్రవర్తించారో మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక్కసారి పోలీసులకి ఫోన్ చేస్తే చాలు, వచ్చి మీ మక్కలు ఎరగొడతారు. మర్యాదగా బిల్లు కట్టి వెళ్తారా, లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటారా? బిల్లు కట్టేద్దాంరా. మీకు 2 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. బిల్లు కడతారా, లేదంటే పోలీసులకు ఫోన్ చేయమంటారా? సారీ సిస్టర్, బిల్లు కట్టేస్తాం. ఇదిగో తీసుకోండి. వెళ్ళండి. ఈ డబ్బులు తీసుకోండి. చాలా థ్యాంక్స్ అభి. నాకు థ్యాంక్స్ ఎందుకండి? ఆ పోకిరి వెధవలు ఏం పిచ్చి పని చేస్తారోనని చాలా భయపడ్డాను. సమయానికొచ్చి వాళ్ళ బారి నుండి నన్ను తప్పించడమే కాకుండా బిల్లు కూడా కలెక్ట్ చేశావు. ఇది మన కష్టం అండి. మన కష్టాన్ని వేరే వాడు దోచుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? నీకు ఓర్పు సహనమే ఎక్కువ అనుకున్నాను, ధైర్యం కూడా ఎక్కువే అభి. అదేం లేదండి. అభి, ఐఎమ్ వెరీ సారీ. నాకు సారీయా? ఎందుకు? ఉదయం నిన్ను చాలా మాటలనేశాను. నేను చాలా తక్కువ అంచనా వేశాను. నిన్ను అన్ని మాటలన్నా, అంతగా అవమానించినా ఇప్పుడు నాకు అవమానం జరగకుండా నువ్వు కాపాడావు. దానికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అభి. కోపాలు, చిరాకులు, పరాకులు అందరికీ ఉంటాయి మేడం. కాకపోతే వాటిని అవసరానికి మించి వాడకూడదు. అది తెలుసుకుంటే అందరం సంతోషంగా ఉంటాం. అవునబ్బి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇక నుంచి నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇట్స్ ఓకే. Hello, come to my cabin. Okay, madam. May I come in, madam? Come in.
ఏం రాహుల్, నువ్వు చాలా చదువుకున్నట్టున్నావు కదా, నువ్వు కూడా కంపెనీలు నడిపావు కదా. నీ కింద అసిస్టెంట్లు నీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళో నీకు బానే తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నా అసిస్టెంట్గా నువ్వు ఎలా ఉండాలో కూడా నేను నీకు నేర్పించాలా? ఇప్పుడు నేనేం చేశాను మేడం? ఏమీ చేయలేదని అడుగుతున్నాను. ఇందాకటి నుంచి సర్కస్లో జోకర్ లాగా అలాగే నిలబడ్డావు కానీ ఎందుకు పిలిచారు మేడం అని ఒక మాట అడగాలి కదా. సారీ మేడం, మర్చిపోయాను. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఆ ఫైల్స్ తీసుకొని నన్ను ఫాలో అవ్వు. ఇవన్నీ నేను తీసుకురావాలా మేడం? ఆఫ్ కోర్స్ నువ్వే చేయాలి. నా పర్సనల్ అసిస్టెంట్వి కదా. ఏ తీసుకురావా? అదేం లేదు మేడం, తీసుకొస్తాను. ఫాలో మీ. ఇందులో పెట్టు. పని చేయడం రాదా? ఇంత స్లోగా పెడితే తెల్లారుద్దు. సారీ, మిమ్మల్ని కాపాడాలనే టచ్ చేశాను.